హాయ్ అండి. వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్. సో ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్‌లో దాదాపుగా అన్ని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించి ఎవ్రీ వీడియో అయితే మనం షేర్ చేస్తుంటాం ఫ్రెండ్స్. సో ఈరోజైతే బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు? సాధారణంగా బయట మనకి రూ. 1, రూ. 2 అలా ఎవ్రీ మంత్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాము ఇంట్రెస్ట్ రేటు. అలాగే బ్యాంకులో అయితే ఎవ్రీ మంత్ అయితే క్యాలిక్యులేషన్ అయితే చేయరు ఫ్రెండ్స్. ఇయర్లీ ఇంట్రెస్ట్ అయితే మనకు క్యాలిక్యులేషన్ చేస్తారు. అది కూడా పర్సెంటేజ్‌లో క్యాలిక్యులేషన్ చేస్తారు. సో చాలామందికి అయితే ఈ వడ్డీ పర్సెంటేజ్‌లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అనేది చాలామందికి అయితే తెలియదు ఫ్రెండ్స్. సో మీకు ఈరోజు మన వీడియోలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బ్యాంకులో ఇయర్లీ అనేది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు, దాన్ని రూ. 1, రూ. 2లో మనము ఏ విధంగా కంపేర్ చేసి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్. వెరీ పర్సెంటేజ్ కూడా. సో క్లియర్‌గా మనమైతే పేపర్ మీద మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బ్యాంకులో వడ్డీ రేటు పర్సెంటేజ్‌లో బ్యాంకులో వడ్డీ సంవత్సరానికి పర్సెంటేజ్‌లో లెక్కిస్తారు. ఎలానో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. మనకు సాధారణంగా 3% నుంచి 4%, 5% అలాగే 12%, 18, 24, 32, 36 ఈ విధంగా 48 ఈ పర్సెంటేజ్‌లు అన్నిట్లో కూడా మనకి వడ్డీ క్యాలిక్యులేషన్ చేస్తారు. సో క్రెడిట్ కార్డ్స్‌కి అలాంటి వాటికి మాత్రమే ఎక్కువ మనం బిల్ పే చేయనప్పుడు 36, 40% అలా అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే పడుతుంది. సో ప్రతిదీ కూడా మీకు పర్సెంటేజ్ ఇచ్చిన శాతాన్ని ఏదైతే పర్సెంటేజ్ ఉందో ఆ శాతాన్ని 12తో భాగిస్తే మనకు వచ్చే విలువనే వడ్డీ పైసల్లో మరియు రూపాయల్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఎవ్రీ పర్సెంట్ కూడా మీకు క్లియర్‌గా డివైడ్ చేసి 12తో ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు అయితే చూడండి. చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది ఈ వీడియో. చాలామందికి అయితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో తెలియదు. సో ఈ యొక్క వీడియోతో మీకు చాలా క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చాలా అందరికీ ఉపయోగపడుతుంది. వీడియో చివరి వరకు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ 3% అంటే 12ని 3% మనం డివైడ్ చేసినప్పుడు ఇక్కడ 0 పాయింట్ వస్తుంది. 0 పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ 3 పక్కన 0 వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు 12 ఇంటూ 2 24 అవుతుంది. తర్వాత 6 0 పెట్టుకుంటే 12 ఇంటూ 5 60 అంటే 0.25 అంటే 25 పైసలు మనకు 3% అంటే ఇంట్రెస్ట్. 100కి 25 పైసలు నెలకి 3% అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగే 5% అంటే మనకి ఇక్కడ 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది 5 దగ్గర. 12 ఇంటూ 4 48 2 12 ఇంటూ 1 12 అంటే 0.41 అంటే 41 పైసా. 5% అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100కి నెలకి 41 పైసలు. అదేవిధంగా 6% అంటే ఫ్రెండ్స్ ఈ విధంగా 12 ఇంటూ 5 0.5 అంటే ₹0.5. 6% అంటే మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ₹0.5. అలాగే 8% అంటే ఫ్రెండ్స్ 0.66 అంటే 66 పైసలు. ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ ఇక్కడ 8% అంటే 0.66 అంటే 66 పైసలు. ఇక్కడ రూపాయల్లో వస్తుంది. ఇక్కడ 12 అంటే మనకు ₹1 అయితేనే 12%. చూడండి ఇక్కడ 12 1 ఇంటూ 12 12 ఒకట్ల 12 అంటే ఇక్కడ ₹1 అంటే 100కి ₹1 ఇంట్రెస్ట్ అంటే మనకి 12% అనేది అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు ఎప్పుడైనా 12% అంటే ₹1 వడ్డీ మనం పడుతున్నట్లు. అలాగే 18% అంటే 12తో డివైడెడ్ బై చేస్తే ఫ్రెండ్స్ 1.5 అంటే ₹1.50 ₹1.50 అయితే వడ్డీ 100కి నెలకి అంటే మనకు 18% మనకి ఇంట్రెస్ట్ అంటే ₹1.50 వడ్డీ పడుతుంది అన్నట్టు మనమైతే ఆలోచించాలి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 24 అంటే ఇక్కడ 12కి ₹1 ఇంట్రెస్ట్ పడుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ 24 అంటే ₹2 12 ఇంటూ 2 24 అంటే 24% ఇంట్రెస్ట్ అంటే మనకి ₹2 వడ్డీ పడుతున్న అన్నట్టు మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. ఇదేం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే ఏ పర్సెంటేజ్లు ఇచ్చినా కూడా ఆ పర్సెంటేజ్ని మనం 12తో డివైడ్ చేస్తే వచ్చేదే మనకు రూపాయల్లో పైసల్లో వడ్డీ వస్తుంది 100కి. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే 32% అంటే మనకు ₹2.66 వడ్డీ పడుతుంది. అలాగే 36% అంటే ₹3. 48% అంటే ₹4 అంటే 12 మూడుల 36 అలాగే 12 నాలుగులు 48 అంటే ఈ విధంగా 48% అంటే ₹4 వడ్డీ ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవ్రీ పర్సెంటేజ్ని కూడా మనం 12తో డివైడ్ చేసినప్పుడు వచ్చే వాల్యూనే మనకు రూపాయల్లో పైసల్లో వస్తుంది ప్రతి నెలకి 100కి. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎక్స్ప్లెనేషను. ఎంత పర్సెంటేజ్ అయినా
దానిని మనం 12తో భాగిస్తే వచ్చే వాల్యూ మనకి 100కు నెలకు పైసలలో లేక రూపాయల్లో వడ్డీ అయితే మనకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తప్పకుండా ఒకటికి 2 సార్లు అయినా చూసి అర్థం చేసుకోండి. వడ్డీ అనేది ఏ రకంగా క్యాలిక్యులేషన్ చేస్తారో క్లియర్గా తెలుస్తుంది. ఇదండి మన వీడియో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పర్సంటేజ్లో ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అంటే మనకి 3% నుంచి 48% మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా అర్థమైందని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియోలో ఇంకా చాలా వీడియోస్ అయితే ప్రీవియస్ వీడియోస్లలో ఈఎంఐ క్యాలిక్యులేషను మనం ఏ లోన్ తీసుకున్నా హౌస్ లోన్ కావచ్చు, కార్ లోను, అలాగే ఎంత చిన్న మొబైల్ లోను, ఏ లోన్స్ మనము తీసుకున్నా కూడా తక్కువ 20,000 30,000 తీసుకున్నా కూడా ఈఎంఐలు అయితే మనం పే చేస్తూ ఉంటాం ఎవ్రీ మంత్. ఆ ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది వడ్డీని ఏ రకంగా క్యాలిక్యులేషన్ చేస్తారనేది కూడా మన వీడియోలో చేయడం జరిగింది ప్రీవియస్గా. సో ఆ యొక్క డిస్క్రిప్షను మీకు మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ యొక్క వీడియో లింకు డెఫినెట్గా చూడండి. అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కూడా ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారనేది కూడా మన వీడియో అయితే క్లియర్గా చేసాం తెలుగులో. అది కూడా చూడండి. దాని యొక్క వీడియో కూడా మీకు 2 వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. మన డిస్క్రిప్షన్లో ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను. డెఫినెట్గా చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అందరికీ కూడా ఈ బ్యాంకింగ్ సంబంధించి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. మన ఛానల్ని మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు చేసుకుంటే సబ్స్క్రైబ్ అది చాలా సపరేట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.